మేడారం సమ్మక్క సారలమ్మల జాతర కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయం. అలాంటి మేడారంలో భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలిచే జువ్వి వృక్షం మళ్ళీ సమ్మక్క గద్దె పక్కన కొలువుదీరింది. కొన్నేళ్ల క్రితం సమ్మక్క గద్దె వద్ద ఉన్న జువ్వి చెట్టు ఎండిపోవడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత నాటిన మొక్క కూడా నిలవకపోవడంతో ఈసారి అధికారులు శాస్త్రీయ పద్ధతిలో భారీ జువ్వి వృక్షాన్నే తరలించి ప్రతిష్ఠించారు. వటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంగా పెరిగిన జువ్వి చెట్టును ఎంపిక చేసి క్రేన్లు, జేసీబీల సాయంతో వేర్లతో సహా అత్యంత జాగ్రత్తగా తరలించారు. ఆదివాసీ పెద్దల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సారలమ్మలకు ఇష్టమైన బుధవారం రోజున గతంలో చెట్టు ఉన్న అదే ప్రదేశంలో రీప్లాంటేషన్ చేశారు. కోయ గిరిజనుల విశ్వాసంలో జువ్వి చెట్టు సాధారణ వృక్షం కాదు, అది సమ్మక్క తల్లి శక్తికి ప్రతీక. ప్రతి 2 ఏళ్లకు జరిగే మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటుగా భక్తులు ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తారు. ఆదివాసీ విశ్వాసం ప్రకారం కాకతీయులతో యుద్ధం అనంతరం సమ్మక్క చిలుకల గుట్టపైన జువ్వి చెట్టు కింద కుంకుమ భరిణ రూపంలో దర్శనమిచ్చిందని నమ్ముతారు. అందుకే ఈ జువ్వి వృక్షం కేవలం ఒక చెట్టు కాదు, ఆదివాసీ సంస్కృతికి, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సజీవ ప్రతీక. మేడారం గద్దె పక్కన మళ్ళీ నిలిచిన ఈ జువ్వి వృక్షం ఒక వృక్షం తిరిగి రావడం కాదు, ఒక విశ్వాసం మళ్ళీ చిగురించడం అనుకోవాలి.